ఈరోజు మనందరం పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి ఆహ్వానించుకొని మన కుటుంబంలోనికి ఆయనను తీసుకొని వెళ్దాం. ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ, కోటి దూతలు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాళ్లతో కలిసి స్తుతించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. యేసయ్య, మీ రక్తంలో అందరినీ కడిగి శుద్ధి చేయండి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందని వాక్యం చెప్తుంది ప్రభువా. మీ పరిశుద్ధ రక్తంతో మా శరీరాన్ని కడిగి శుద్ధి చేయండి ప్రభువా. మా కన్నులు, నాలుక, చెవులు, హృదయం, ఆత్మ, ప్రతి ఒక్క అవయవం మా శరీరంలో కడిగి శుద్ధి చేసి మమ్మల్ని స్వస్థపరచండి యేసయ్య. బిడ్డలు వాక్యం వింటుండగా అద్భుతాలు చేయండి నాయన. వాళ్ళకి విడుదల యేసయ్య. పరిశుద్ధ ఆత్మదేవా, మాలో ఉండి మమ్మల్ని పరలోక రహస్యాలన్నీ కూడా మాకు తెలియచేయండి. మమ్మల్ని దైవ ప్రేమతో నింపండి. యేసు ప్రభు స్వభావంలోనికి మమ్మల్ని మార్చండి అయ్యా. ఇదో ఈ సైతాను శక్తి జయించడానికి కావలసిన శక్తి మాకు దయచేయండి. అంతోని వారిని ఎలా అభిషేకించారో అదే అభిషేకం మాకు దయచేయమని యేసు నామంలో మరియ తల్లి పునీతుల విజ్ఞాపన ద్వారా, పునీత అంతోని వారి విజ్ఞాపన ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ చెప్పిన చివరి మాట ఈ లోకంలో ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తితో మీరు ప్రార్థించగలుగుతారు, బైబిల్ చదవగలుగుతారు, సైతాన్ని ఓడించగలుగుతారు. సంసోను ఎదురుగా ఒకసారి సింహం వచ్చినప్పుడు ఆయన భయపడతాడు. న్యాయాధిపతులు 14:6లో. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదికి రాగానే బలం వచ్చేస్తుంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ బలం నాకు ఇవ్వమని చెప్పండి. పరిశుద్ధాత్మ బలం వచ్చినప్పుడు మీరు అన్నీ కూడా చేయగలుగుతారు. దేవుని స్తుతించగలుగుతారు, శోధనలను జయించగలుగుతారు. యోసేపుకి శోధన వస్తుంది ఆదికాండం 39:9లో. కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆయనని పాపం చేయనీయడు. పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపం చేయరు సరికదా. యేసు ప్రభులాగా గొప్ప అద్భుతాలు చేస్తారు. అందుకే ప్రభు చెప్పారు, నన్ను విశ్వసించిన వాళ్ళు నేను చేసిన పనులు నాకంటే గొప్ప క్రియలు చేస్తారని. అంతోని వారు కూడా పరిశుద్ధ ఆత్మని పొంది చనిపోయిన వాళ్ళని లేపారు ప్రార్థన ద్వారా. అంతోని వారి గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆత్మకి ఆయన దేహం ఆలయంగా మారింది. ఈరోజు ఆహ్వానించుకుందాం. అందరూ రండి రండి పరిశుద్ధాత్మదేవాన్ని పాటని పాడుకుంటూ పరిశుద్ధాత్మని మన దేశంలోనికి, మన రాష్ట్రంలోనికి, కుటుంబంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి
Thank you, Jesus. మాపై రండి Thank you, Master. రండి Praise you, రండి మాలో రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి రండి మాపై రండి 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 మాలో రండి 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 మాపై రండి 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 మాలో రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవులపైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవులపైకి రండి దేవా రండి రండి మాలో రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఈరోజు మనము పరిశుద్ధాత్మదేవుని 9 వరాల గురించి ధ్యానించుకుంటున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు వచనాల్లో 9 వరాలని గురించి పౌలు వివరించి ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లో తండ్రి దేవుడు మనతో మాట్లాడారు ప్రవక్తల ద్వారా. ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే తండ్రి దేవుని ఇచ్చిన సందేశం యెషయా 7:14లో కన్యక గర్భం ధరించి ఉన్నది, ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. Like God the Father is promising us that He would send His Son and His Son will be with us always. ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు యేసు ప్రభు. చెప్పండి, యేసు ప్రభు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. కాబట్టి నేను ఒంటరి దాన్ని కాదు. మీరు ఈరోజు నుంచి ఎక్కడ ఒంటరిగా ఉన్నా మీ ప్రక్కన యేసు ప్రభు ఉన్నారు, మీ లోపల ఆయన ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడుతూ ఉండండి. మొదటి భాగంలో ఫస్ట్ పార్ట్ ఓల్డ్ టెస్టమెంట్లో తండ్రి దేవుడు తాను పంపనున్న కుమారుని. అయితే రెండవ భాగం ఏంటంటే 4 సువార్తలు, 4 గాస్పుల్స్ అన్నమాట. ఈ 4 సువార్తలు ఎలా ప్రారంభమవుతాయంటే మత్తయి కానీ లూకా కానీ తీసుకున్న లూకా సువార్త, అక్కడ తండ్రి దేవుడు చెప్పిన యేసు ప్రభు ఈ లోకంలో మరియ తల్లి ద్వారా జన్మిస్తారనమాట. హల్లెలూయా. మీరు చక్కగా అర్థం చేసుకొని బైబిల్ని చదవాలి. ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా. ఆయన లోక రక్షకుడు జన్మించాడు అని చెప్పి
దేవదూత ద్వారా దేవుడు గొర్రెకి సువార్త ఇస్తారు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టారు? దానికి మీకు జవాబు తెలియాలి. మనం శరీరంలో పాపం చేస్తాం కాబట్టి ఆయన శరీరంలో పుట్టి శరీరంలో మన పాపముల కొరకు ఆయన పరిహారం చెల్లించాడు. మన రోగాలన్నీ తన మీద వేసుకున్నాడు, మన పాపాలు వేసుకున్నాడు, శాపం వేసుకున్నాడు, పేదరికం అన్నీ తన మీద వేసుకున్నాడు అనమాట. యెషయా 53:5లో ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. ఎప్పుడు ఎంతమందికి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి, చేతులు పైకి లేపండి. నేను చెప్పనా, మీకు ఆరోగ్యం కావాలంటే మీరేం చాలో చాలా చిన్నది. యేసయ్యా నా అనారోగ్యం నీకు ఇస్తున్నాను అని చెప్పండి, అప్పుడు ఆయన తీసుకుంటారు. సమర్పణ టైంలో ఆఫరింగ్స్లో మీరు ఇచ్చేసేయాలి. మీ దగ్గర చూడండి, నా దగ్గర బైబిల్ ఉందనుకోండి, నేను ఇచ్చేస్తే అది తీసుకుంటారు. ప్రభు కూడా ఇవ్వండి తీసుకోరు. ప్రభు నా అనారోగ్యం నీకు ఇస్తున్నాను, నా పేదరికం నీకు ఇస్తున్నాను, నా కొడుకుని నీకు ఇస్తున్నాను అని చెప్పండి. మీ కొడుకు బాగుపడాలనుకోండి, బాగు చేసేది ఈ లోకంలో ఒకే ఒకరు, యేసు ప్రభు అనమాట. ఇంకెక్కడ చెప్పకండి, ప్రభు నా కొడుకుని నీకు ఇస్తున్నాను, నీ బిడ్డగా మార్చుకో, ఆయన మార్చుకుంటారు. మీరు గోల్డ్ ఏదైనా చైన్ తెగిపోయింది అనుకోండి, గోల్డ్ స్మిత్కి ఇచ్చేసి బాగు చేయమంటే చేస్తాడు. ఆయనకి ఇవ్వాలి కదా, మీ దగ్గర పెట్టుకుంటే చేస్తాడా చెప్పండి? లేదు కదా. ఇచ్చిన తర్వాత కొంచెం టైం ఉండాలి కదా బాగు చేయడానికి. ఈరోజు అన్నీ ఇచ్చేసే, మీరు మళ్ళీ ఇంటికి అదే రోగం మోసుకొని వెళ్ళొద్దు, మోకాళ్ళ నొప్పులు మోసుకొని వెళ్ళొద్దు. ప్రభా నా అనారోగ్యం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యం నాకు ఇవ్వు. సిలువ మీద ఆయన ఎందుకు చేతులు చాచి ఉన్నాడంటే మనందరివి ఇవ్వమని అడుగుతున్నాడు. భారము చే అలసి సొలసి ఉన్న బిడ్డలారా మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఏ భారంతో అలసిపోయి ఉన్నారు మీరు? రోగాల వల్ల అలసిపోయి ఉన్నారా? అప్పుల వల్ల అలసిపోయి ఉన్నారా? పిల్లల వల్ల అలసిపోయి ఉన్నారా? ఇంట్లో కొట్లాటల వల్ల అలసిపోయి ఉన్నారా? పాపం వల్ల అలసిపోయి ఉన్నారా? ఆయన చేతులు చాచుతూ ఆల్ దోస్ హు ఆర్ టైర్డ్ ఆఫ్ యువర్ burden, problems, come unto me, I'll give you rest. You come unto me and you give your sin to me, your sickness to me, your poverty to me. సమార్య స్త్రీతో యేసు ప్రభు చెప్తారమ్మా, నువ్వు నీళ్ళు ఇస్తే నేను నీకు నీళ్ళు ఇస్తాను. జాన్స్ గాస్పెల్ 4:17. నీళ్ళు ఇవ్వడం అంటే ఆమె ఏం నీళ్ళు ఇస్తుంది? ఆమె 5 భర్తలతో నివసించింది, అంటే 5 సార్లు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిగా ఉంటుంది, ఆయనని ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంటే ఎలాంటి స్త్రీగా ఉండొచ్చు కదా. ఆమె దగ్గరికి వెళ్ళారు యేసు ప్రభు. తెలుసా, సమార్య యేసు ప్రభు ఉంటున్న కఫర్నాం, పేతురు వాళ్ళ ఇంటి నుంచి 50 కిలోమీటర్లు. ఆ రోజున ప్రభు 50 కిలోమీటర్ల ఎండలో నడిచి ఆ ఒక్క ఆమె కొరకు బావి దగ్గర మధ్యాహ్నం 1 గంటకి ఎదురు చూస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆమెలో ఉన్న పాపం అంతా ఆయన తీసుకొని ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆమెకి ఇవ్వాలని. నువ్వు నాకు నీళ్ళు ఇవ్వమ్మా అంటే నేను నీకు నీళ్ళు ఇస్తాను అంటారు. అప్పుడు ఆమె తన పాపం అంతా ఒప్పుకుంటుంది. యేసు ప్రభు అంతా ఆమె పాపం తన మీద వేసుకొని ఆయన నీతి వస్త్రంతో, పరిశుద్ధ వస్త్రంతో, పరిశుద్ధ ఆత్మతో ఆమెని కప్పుతాడు. ఆమె యేసు ప్రభు నీతిని ధరించుకొని వెళ్తుంది. ఊరిలో అందరికీ చెప్తుంది ఆయన మెస్సయ్యా, ఆయన మెస్సయ్యా. ఆమె విధానం మారిపోయింది. కడవ యేసు ప్రభు దగ్గర విడిచిపెట్టింది. మీరు చదవండి అంటే పాపము, రోగాలు, అప్పుబాధలు అన్నీ విడిచిపెట్టింది. యేసు ప్రభు యొక్క నీతిని, పరిశుద్ధతని ధరించుకొని వెళ్ళింది. ఆమె వస్త్రధారణ ఊహించుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళని ఆకర్షించాలని అనే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ శరీరం ఎక్కువగా చూపించుకోవాలని చూస్తారు. ఆమె అలా కానీ ఈసారి వెళ్ళినప్పుడు తన శరీరాన్ని చూపించుకోవట్లేదు, కానీ యేసు ప్రభు పరిశుద్ధతని చూపించింది అనమాట. యేసు ప్రభు ప్రేమను చూపించింది. రండి నాకు జరిగినవన్నీ చెప్పాడు ఒక వ్యక్తి, మీరు కూడా రండి అన్నప్పుడు ఆ గ్రామం అంతా వస్తుందన్నమాట. మనం కూడా కరణ్ ఇక్కడ ఎవరిని అలో చేద్దామా, ఇక్కడ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. బ్రదర్ మీరు చెప్పండి, యు బోత్ లుక్ ఆఫ్టర్ మా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫెయిత్తో ఈరోజు నేను చెప్తున్నాను, అన్నీ కూడా యేసు ప్రభుకి ఇచ్చేయండి. ఆయన చేతులు చాచి ఉన్నాడు.
సెయింట్ ఆంథనీ ఏం చెప్తారు తెలుసా? పునీత్ అంతోని వారు ఏం చెప్పారు అనుభవంతో? యేసు ప్రభు సిలువలో చేతులు చాచి ఉంచాడు, మిమ్మల్ని కౌగిలించుకోవడానికి, దీవించడానికి, తన రక్తంతో మిమ్మల్ని శుద్ధి చేసి తనలాగా మార్చడానికి, కానీ మిమ్మల్ని శిక్షించడానికి కాదు. కనుక ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు నేను పాపి అనుకోకూడదు, ఆయనకి ఇచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మరి రెండవ వ్యక్తి సువార్తల గురించి చెప్తున్నాను. రెండో వ్యక్తి ఎవరి గురించి మాట్లాడాడంటే యేసు ప్రభు మూడో వ్యక్తి గురించి మాట్లాడాడు. ఆయన సమరయ స్త్రీతో అంటాడు, నేను నీకు నీళ్ళు ఇస్తానమ్మా అంటాడు. ఆ నీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు అనమాట. యోహాను 17:38, యోహాను 7:38 కూడా ఏమంటారంటే, నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు వస్తాయి. అంటే పరిశుద్ధ ఆత్మ మీ నుంచి ప్రవహిస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దయచేసి మీరు అక్కడిక్కడ చూడకండి, వింటూ ఉండండి. తండ్రి దేవుడు యేసు ప్రభు గురించి మాట్లాడారు, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని గురించి మాట్లాడారు 4 సువార్తల్లో. మూడో భాగం ఏంటంటే బైబిల్లో అపోస్తుల కార్యం నుంచి చివరి పుస్తకం వరకు అన్నమాట. అపోస్తుల కార్యం నుంచి చివరి పుస్తకం వరకు మూడో భాగం. ఆ మూడో భాగంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. అపోస్తుల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడెల్లా ప్రతి ఒక్కరి మనస్సు పరిశుద్ధాత్మ మీద కేంద్రీకరించాడు. ఆయన కడరా భోజన సమయంలో చివరిగా శిష్యులతో మాట్లాడతారు. శిష్యులందరూ బల్ల చుట్టూ ఉంటారు. అప్పుడు 2 వాగ్దానం చేస్తారు యేసు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2 వాగ్దానాలు ఆయన పరలోకం వెళ్తూ చేస్తారన్నమాట. అవి 2 మనం పొందుకోవాలి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చదువుకోండి. చాలా ముఖ్యమైన వాగ్దానాలు, 2 ప్రామిసెస్ అన్నమాట. నేను నీకు పెద్ద ఇల్లు ఇస్తాను, పెద్ద కారు ఇస్తానని చెప్పలేదు. ఏం చెప్పాడో మీరు వినండి. శిష్యులకి చెప్పేస్తాడు, ఇంకా గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెల్లాచెదరైపోతాయి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళే టైం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను అనగానే వాళ్ళందరూ భయపడతారనమాట. అప్పుడు ఏమంటారంటే యేసు ప్రభు, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్, మీ హృదయం కలవరపడనీయకండి, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను నమ్మండి, తండ్రిని కూడా నమ్మండి, నేను వెళ్ళి మీకు పరలోకంలో ఇల్లు కట్టుకొని నేను మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, అప్పుడు మీరు నేను తండ్రి ఒకే దగ్గర ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు నేను చాలా డిప్రెషన్లో ఉన్న రోజు, ఎప్పుడు నాకు కొంచెం ఎలా ఉన్నా సరే బైబిల్ చదువుతాను, తండ్రి నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు అని. ఒకరోజు చాలా అవమానాలు పొంది ఏడుపు వచ్చేసింది అనమాట. మరి మాకు సేవలో ఎన్నో రకాలుగా ఉంటారు. కొంతమంది ప్రేమగా ఆహ్వానిస్తారు, ఈ ఫాదర్ లాగా, కొంతమంది అవమానిస్తారు, మీరేంటి వాక్యం చెప్పేది పెళ్లి చేసుకున్న వాళ్ళు అని అవమానించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒకరోజు చాలా అవమానించారు. ఒక దైవ సేవకుడు ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తూ, ఇంట్లో ప్రేయర్ రూమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళను, మా భర్త దగ్గర, ఈయన దగ్గరికి వెళ్తాను, నేను బైబిల్ తీసి చదివాను, ప్రభు నాతో మాట్లాడండి అన్నప్పుడు యోహాను 14:1 అమ్మా నీ హృదయం కలవరపడనీయకు, నన్ను నమ్ము, నా తండ్రిని కూడా నమ్ము, నేను నీకోసం పరలోకంలో మంచి ఇల్లు కడుతున్నా, నేను నీకోసమే కడుతూ ఉన్నాను, నేను వచ్చి నేను తీసుకెళ్తా, అప్పుడు నువ్వు నేను తండ్రి అందరం ఒకే దగ్గర ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎంత సంతోషం వేసిందో నాకు. యేసు ప్రభు నా కోసం ఇల్లు కడుతున్నారు, మా నాన్న నన్ను తీసుకెళ్తారు, అందుకే నేను ఎప్పుడు ఈ లోకంలో ఇల్లు వద్దు, ప్రభు చెప్తారు, ఈ మట్టి ఇల్లు వద్దు, నీకోసము బంగారంతో కడుతున్నా, ఎప్పుడు ఉండే ఇల్లు కడుతున్నా, నీ మనసు ఎప్పుడు పైన పెట్టుకో, కింద పెట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాగ్దానం, ప్రతిరోజు మీరు ఈ వాగ్దానం కోసం అడగండి. ఈ శరీరం ఎన్ని రోజులు ఉండదు, ఈ శరీరము మట్టి శరీరం మన ఆత్మని మోస్తున్నమాట. ఈ చూడండి, ఈ దీపాన్ని మీరు చూస్తున్నారు కదా, ఇది ఆత్మ. ఈ ఆత్మ మన హృదయంలో మట్టి శరీరంలో పెట్టాడు. అందుకే సామెతలు 20:27
మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపమని వాక్యం ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి మీరందరూ ప్రార్థించండి, కరెంట్ మైక్ సరిగ్గా ఉండేటట్లు. స్తోత్రం ప్రభా. ఇది నిజంగా నువ్వు అన్నమాట. అంటే నువ్వు ఆత్మగా ఉన్నావు, నువ్వు శరీరం కాదు. అయితే ఈ ఆత్మని దేవుడు మట్టి కుండానే శరీరంలో పెట్టారు. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ శరీరంలో నీ యొక్క ఆత్మ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని రోజులే శరీరం జీవంతో ఉంటుంది. ఆత్మ శరీరాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? మట్టిలోకి వెళ్ళిపోతుంది. అందుకే సొలొమోను రాజు రాస్తాడనమాట, ప్రసంగి ఉపదేశకుడు ఎక్లీసియాస్టస్ 12:7 ఏం రాస్తాడంటే, మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది, దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గర, అక్కడ ఈ ఆత్మకి ఇల్లు ఉండాలి. ఇది దేవుడు మనకు చేసిన మొదటి వాగ్దానంగా ఉంది. రెండో వాగ్దానం చెప్తున్నాను. యోహాను సువార్త 14:15 యేసు ప్రభు చెప్తారు, నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకోసము మరొక ఆదరణకర్త పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ గో, ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ అనదర్ కంఫర్టరర్ హూ విల్ బీ విత్ యూ ఆల్వేస్. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో మనతో ఎల్లప్పుడూ ఎవరు ఉండరు, ఒకే ఒకరు ఉంటారు. వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారనమాట. అందుకే ఆయనని జెహోవా షమ్మా అంటే మనలో ఉండే దేవుడు అనమాట. గాడ్ ఈజ్ విత్ అస్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ పరిశుద్ధాత్మని గురించి దేవుడు వాళ్ళకి చాలాసార్లు చెప్తారు. యేసు ప్రభు, నేను వెళ్ళి మీకు పంపిస్తాను. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత కూడా శిష్యులకి 40 దినాలు కనబడతాడనమాట. కనపడి ఏం చెప్తాడంటే, మీరు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి పరిశుద్ధ ఆత్మని పొందే వరకు, నా తండ్రి చేసిన వాగ్దానంను మీరు పొందే వరకు ఇక్కడే ఉండండి. అప్పుడు యేసు ప్రభు ఒలీవ కొండ మీద, మీరు యెరూషలేముని చూసి ఉండొచ్చు కొంతమంది, యెరూషలేంకి తూర్పు దిక్కున ఒలీవ కొండ ఉంటుందన్నమాట. యెరూషలేము 4 కొండల మీద కట్టబడి ఉంటుంది. తూర్పు వైపు ఒలీవ కొండ తర్వాత మరి మోరియా కొండ మీద దేవాలయం ఉంటుందన్నమాట. యేసు ప్రభు పరలోకానికి ఒలీవ కొండ మీద నుంచి వెళ్తాడు. మీరు ఆ స్థలం చూసినట్లయితే కాళ్ళ ముద్రలు కూడా ఉన్నాయన్నమాట. యేసు ప్రభు ఎట్లా పరలోకానికి, అప్పుడు ఆయన చుట్టూ శిష్యులు ఉంటారనమాట. వాళ్ళందరూ ప్రభు ఇలా పరలోకానికి వెళ్తుంటే వాళ్ళు దిగులుగా చూస్తుంటారు. అప్పుడు ఆయన చెప్తారు, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మీరు ఇలా భయంగా, ఒంటరిగా, బలహీనంగా, అనారోగ్యంతో ఉండరు. when the Holy Spirit comes you will be filled with the power. Hallelujah. Hallelujah. Last word spoken by Jesus when he was on this earth. అపోస్తల కార్యాలు 1:8 అంటే ఈ లోకంలో మీరు ఈ ఒక్క దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. 2 వాగ్దానాలు చెప్పాను. ఒకటి పరలోకంలో ఇల్లు, మీరు సువార్త కొరకు ఏది చేస్తారో దాంతోనే మీకు ఇల్లు కట్టబడుతుంది అన్నమాట. మీరు సువార్త కోసం, సువార్త బోధించినా, డబ్బు ఇచ్చినా, ఏం పని చేసినా అది మెటీరియల్ ఇల్లు కట్టడానికి. రెండవది పరిశుద్ధ ఆత్మ కోసం మీరు వేచి ఉండండి. అప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కలిసి మేడ పై గదిలోనికి వెళ్తారు. కడరా భోజనం ఎక్కడైతే వాళ్ళు తిన్నారో అక్కడికి వెళ్తారనమాట. అది మార్కు వాళ్ళ ఇల్లు, సువార్త రాసిన మార్కు. వాళ్ళ మమ్మీ పేరు మరియమ్మ. అపోస్తల కార్యాలు 12లో చూసినాం. వాళ్ళందరూ కూడా శిష్యులందరూ అంటే అపోస్తలు 12 మంది, శిష్యులు అందరూ కలిసి 120 మంది మరియ తల్లి వాళ్ళతో ఉంటారనమాట. వాళ్ళందరూ నేను గొప్ప అనుకుంటుంటే మరియ తల్లి చెప్తారు, నేను గొప్ప అనుకోవడానికి కాదు, నా కుమారుడు మరణించింది, రండి మీ అందరికీ పరిశుద్ధాత్మతో స్నానం చేపిస్తాను అని చెప్పి అందరికీ తల్లిలాగా ఉండి, ఎందుకంటే యేసు చెప్తారు, ఇదిగో మీ తల్లి అని శిలువ మీద. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందడానికి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం ఈ సమయంలో ఉండాలి. ఇలాగే అందరూ ఒక చోట చేరి, అందుకే ఒక చోట చేరి ప్రార్థించడం చాలా ముఖ్యమైనది సంఘంగా. అపోస్తల కార్యాలు 1:14 మరియ తల్లి, యేసు ప్రభు శిష్యులు 120 మంది, కొంతమంది స్త్రీలు, మరియ తల్లి ఒక చోట చేరి ప్రార్థిస్తుండగా
అపోస్తుల కార్యాలు 2:1-5 వరకు. పెంతెకోస్తు దినాన అంటే 50వ దినం, పాస్ ఓవర్ ఫీస్ట్ టు పెంటెకోస్ట్ 50 days అన్నమాట. పాస్కా పండుగ నుంచి పెంతెకోస్తు వరకు కౌంట్ చేస్తే 50 days. ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వెన్ ఆల్ ఆఫ్ దెమ్ వెర్ ప్రేయింగ్ టుగెదర్, హెవెన్స్ వెర్ ఓపెన్ అండ్ హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఓవర్ ఆల్ ఆఫ్ దెమ్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. మీరు ఏది వింటున్నారో అది మీకు జరిగినట్లుగా అనుభవించాలి. దట్స్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ వాక్యం యొక్క శక్తి ఏంటంటే ఎప్పుడు ఏది ఎవరు వింటారో అది వాళ్ళకి జరుగుతుంది. ఆమెన్ చెప్పాలి. మీరు అలా వినాలి వాక్యాన్ని. అర్థమైందా? మనసు ఇక్కడ పెట్టి ఇది నాకే జరుగుతుంది. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చారు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వేయించేసి అగ్ని నాలుకల రూపంలో వచ్చారు. చెప్పండి, అగ్ని నాలుకల రూపంలో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి అగ్ని నాలుకల రూపంలో వస్తారు. వారు శక్తిని పొందిన కొలది పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో వచ్చాడు. అంటే ఎందుకు తెలుసా? మనిషి ఘోరమైన పాపం చేసేది నాలుకతోనే అంట. నంబర్ 1 sin today is the sin of unclean lips. Your life today is how you are using your tongue. Based on what you are talking, your life will be. మనిషి చేసే గొప్ప పాపం ఏంటంటే నాలుకతో ఇతరులను గురించి నిందించడం అన్నమాట. మీ జీవితం మీ నాలుక ఎలా వాడుకుంటే అలా. అందుకే దేవుడు అగ్ని నాలుకలాగా వచ్చి వాళ్ళ నాలుకలతో కలిసి వాళ్ళ నాలుకని శుద్ధి చేస్తాడు. బలంగా వీచే గాలిలాగా వచ్చి హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఎందుకంటే హృదయంలో చాలా మలినం ఉంటుంది. మీరు రోజు అడగండి, పరిశుద్ధ ఆత్మ అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధపరుస్తాడు. నేను నిన్న రాత్రి గిన్నెలు తోముతా ఉన్నాను మా ఇంట్లో. సప్పర్ తర్వాత సబ్బు తీసుకున్నాను, మళ్ళీ నీళ్ళు తీసుకున్నాను, తోముతున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పారు, అమ్మ రేపు ఇదే చేసింటాను. ఏమని చెప్పాలి? పరిశుద్ధాత్మ అంటే నేను శుద్ధి చేస్తాను, ఒక్కొక్కరి ఆత్మని శుద్ధి చేస్తాను. ఏం తీసుకొని? నువ్వు సబ్బు తీసుకున్నావు, నేను దేవుని యొక్క వాక్యం తీసుకొని అన్నమాట. బైబిల్ గ్రంథము సబ్బు. చెప్పండి, బైబిల్ గ్రంథం ఏంటి? సబ్బు. యేసు రక్తం. పరిశుద్ధాత్మ ఒక చేత్తో వాక్యం తీసుకుంటాడు, ఇంకొక చేత్తో యేసు రక్తం తీసుకొని ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోజు మీరు పరిశుద్ధాత్మని అడగాలి, నన్ను శుద్ధి చేయండి ప్రభు అని. రోజు ఈ శరీరం చూడండి, శరీరం దేవుడు మట్టిని తీసుకొని మన శరీరాన్ని చేశారు. అయితే ఆ శరీరంలో ఆత్మను ఉంచాడు దేవుడు. ఆత్మ కాబట్టి మనల్ని కూడా ఆత్మగానే సృజించాడు. ఎప్పుడెప్పుడు మీరు శరీరాన్ని నీళ్ళతో కడుక్కుంటారో సబ్బుతో, మీ ఆత్మని కూడా వాక్యం అనే సబ్బుతో యేసు రక్తం అనే నీళ్ళతో కడుక్కోవాలి. పోప్ జాన్ పాల్ II మంచి మా సెయింట్ కదా ఆయన చెప్తాడు, రోజు 5 సార్లు మీరు వాక్యంతో మరి యేసు రక్తంతో మిమ్మల్ని కడుక్కోవాలి, ఆత్మని కడుక్కోవాలి. అర్థమైందా? ఆత్మనే కాదు శరీరాన్ని కూడా కడుక్కోవాలి. యేసు ప్రభువు శిష్యుల కాళ్ళు దేంతో కడిగారు? నీళ్ళతో కదా. నీరు అని మీరు ఎప్పుడు బైబిల్లో చదువుతారో అది వాక్యం అన్నమాట. వాటర్ సింబలైజెస్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. కాళ్ళని నీళ్ళతో కడిగినట్లే మీ కళ్ళు కూడా వాక్యం అనే నీళ్ళతో కడుక్కోవాలి. హల్లెలూయా. కళ్ళే కాదు, నాలుక, చెవులు అన్నీ కూడా కడుక్కోవాలి. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళకి శక్తిని ఇస్తుంటే వాళ్ళు భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుక వచ్చి వాళ్ళ నాలుకతో కలిసింది. అప్పటి వరకు బూతు మాటలు మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా పాపపు మాటలు కదా. కానీ అప్పుడు నుంచి వాళ్ళు పరలోక భాష, హెవెన్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకుంటారు కదా. ఏంజిల్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. రీకా మమ శాఖ లీకరమ రాందురి కురుందురి కురు లీకరమ రాందురి వాళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే పెంతెకోస్తు పండుగ కోసం 17 దేశాల నుంచి యూదులు అక్కడికి వస్తారనమాట. వాళ్ళందరికీ ఎలా ఏంటి వీళ్ళు ఇట్లా పెద్దగా రీకామా శాఖ లీకారమ్మ మాట్లాడుతున్నారేంటి, ఇదేం భాష? తాగి ఉన్నారా? తాగినప్పుడు భాష వస్తుంది కదా, తాగే వాళ్ళకి తెలుస్తుంది కదా. తాగినప్పుడు ఎవరి భాష? అది సైతాన్ భాష. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటాడు, మేము తాగిలేము. ఇదిగో యోవేలు 2:28లో దేవుడు వాగ్దానం చేశారు చూడండి, అంత్య దినాల్లో అందరి మీద పరిశుద్ధాత్మని కుమరిస్తానని. ఆ ఆత్మ మేము ఇప్పుడు పొందాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోవేలు 2:28లో అంటే క్రీస్తు పూర్వం 770 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి 770 సంవత్సరాల క్రితం దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడతారనమాట. అక్కడ ఏమని ఇస్తారంటే, యోవేలు గ్రంథాన్ని మీరు చదివితే కొంచెం నేను చెప్తాను. అక్కడ ప్రజలు పాపం చేసి ఉంటారనమాట. త్రాగేవాళ్ళు త్రాగడం, వ్యభిచారం, బూతు మాటలు, తిండి, ధనాశ, అన్ని రకాల పాపాలతో ఉంటే దేవుడు ఏం చేస్తారంటే, వీళ్ళకి వాళ్ళ పాప స్థితి నేను తెలియజేయాలి అని చెప్పి దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు అన్నప్పుడు, ఒక దేశం పాపంలో ఉంటే వర్షాలు ఆపేస్తాడు అనమాట. ఒక సోదరు నాకు చెప్తా ఉంది, నేను వెబ్ ఛానల్ జెసింత్ టీవీలో మెసేజెస్ అన్నీ పెట్టాను అనమాట, దేవుని వాక్యానికి విధేయత కలిగి. అప్పుడు ఒక సోదరి చెప్తా ఉంది, అక్క అన్ని మెసేజెస్ ఉన్నాయి, వర్షాలు ఎందుకు కురవట్లేదో అది కూడా పెట్టక్క. నేను అన్నాను తప్పకుండా పెడతాను. బైబిల్ గ్రంథంలో దేవుడు వర్షాలను ఆపేసింది 2 సార్లు ఆపేస్తాడు. ఒకటి ఏలియా అహబ్ రాజు కాలంలో విగ్రహారాధన వల్ల, రెండవది ఇక్కడ యోవేలు గ్రంథంలో యూదా దేశంలో ఆయన వర్షాలు ఆపేస్తాడు. అప్పుడు ఇక్కడ వర్షాలు కాదు ఆపేయలేదు, కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళ పంట కోసుకునే టైంలో మిడతలంతా వచ్చి పంట తినేస్తాయి, ఇంకా ఏమీ ఉండదు దేవునికి ఇవ్వడానికి కూడా. అప్పుడు దేవుడు చెప్తారు, ఇప్పుడైనా ప్రజలు ఎంత కష్టపడి పంట కోసుకునే టైంలో నోటి నుంచి తీసేశారు. ఎందుకు దేవుడు అలా చేస్తున్నారు? ఏదో మీకు మెసేజ్ ఇస్తున్నారు. మీ జీవితంలో ఏది కలిసి రావట్లేదంటే మీకు ఏదో ఒక మెసేజ్ అన్నమాట. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని చెప్తున్నారు. మార్చుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రతి జీవితంలో జరిగే ప్రతి సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడతారు, ఇప్పుడైనా మీరు బట్టలు చించుకొని నా దగ్గర వచ్చి పశ్చాత్తాపడండి. మీ బట్టలు చించుకోవడం సరిపోదు, మీ హృదయాన్ని బద్దలు చేసుకొని హృదయంలో పాపం తీసేయండి. దేవుడు ఎప్పుడూ మట్టి కుండల శరీరాన్ని చూడడు. నీ హృదయంలో ఏ పాపం ఉందో దాన్ని శుద్ధి చేసుకో. అప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత దేవుడు చెప్తారు, మీరు ఏది మిడతలు తిని ఏ పంట కోల్పోయారో పశ్చాత్తాపడతారు. నేను కూడా చెప్తున్నాను కదా, ఈ మధ్య దేవుడు నాతో కూడా మాట్లాడి, నీ హృదయంలో చెత్త చాలా ఉంది, చాలా. మీరు చదవండి, మార్కు 7:21, మత్తయి 15లో హృదయంలో ఏముంటుందో. నేను అడుగుతున్నాను, ప్రభా నాలో కోపం తీసేయి, నాలో గర్వం తీసేయి, ధనాశ తీసేయి, కక్ష తీసేయి ప్రభా, ఇంకా సోమరితనం, తిండి, నిరాశ, ఇవన్నీ తీసేయి. ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో నా హృదయంలోంచి తీసేయండి, అప్పుడు తీసేస్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా గడ్డ ఉంది అంటే తీసేస్తాడు. ఇంట్లో ఉంటే డాక్టర్ వచ్చి తీస్తాడా? ఒప్పుకోవాలన్నమాట. వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏమంటారు తెలుసా? రిస్టోరేషన్. జోయల్ 2:28. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకున్నారు కాబట్టి ఆ మిడతలు తిన్నప్పుడు ఏది కోల్పోయారో అది మీకు ఇప్పుడు నేను 2 అంతలుగా ఇస్తాను. రిస్టోరేషన్. చెప్పండి రిస్టోరేషన్. హల్లెలూయా చెప్పండి. రిస్టోరేషన్, రిస్టోరేషన్. ఏది కోల్పోయారో మీరు మీ పాపంలో ఉన్నప్పుడు అది ఇప్పుడు నేను 2 అంతలుగా పొందుతాను. చెప్పండి, నేను 2 అంతలుగా పొందుతాను. జోయల్ 2:25 అన్నమాట. మీరు ఎప్పుడు అది చదువుకోండి. రిస్టోరేషన్. హల్లెలూయా. దేవుడు పాపంలో ఉన్నప్పుడు ఏదేది మీ నుంచి తీసేశాడో మీరు పశ్చాత్తాపడితే మీ 10 సంవత్సరాల్లో కోల్పోయింది ఆయన 1 నెలలో మీకు ఇవ్వగలడు. ఆమేన్. యోబు కోల్పోయిందంతా 1 రోజులోనే ఇచ్చేస్తాడు తెలుసా? జస్ట్ 1 ఫ్రాక్షన్ అన్నమాట. దేవుడు ఆయన దగ్గరికి వచ్చేస్తాడు, ఆయన కోల్పోయిందంతా కూడా ఆయన 1 రోజులో ఇస్తాడు. యోబు 42:10లో మీరు చదివితే ఆయన 1 రోజులో ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఇప్పుడు నేను యోవేలు 2:20 చెప్తున్నా. అందరి మీద పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ వాగ్దానం కూడా యోవేలు చెప్తాడు. మీరు పశ్చాత్తాపడ్డారు కదా, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుతారు. ఎందుకు అందరి మీద అన్నాడంటే, పాత నిబంధనలో తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడు, కానీ కొత్త నిబంధన అలా కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు. చెప్పండి, అందరికీ దేవుడు. అందరికీ చెప్పండి,
యేసు అందరికీ ప్రభు వాళ్ళు అందరికీ దేవుడు. అందరికీ దేవుడు. వాళ్ళు మీరు క్రిస్టియన్స్ కావచ్చు, మహమ్మదీలు కావచ్చు, హిందూస్ కావచ్చు, భూమి మీద ఉన్న అందరి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరి మీద ఆత్మని కుమ్మరిస్తానని చెప్తాడు. ఆ ఆత్మ మనం పొందామని. తర్వాత పేతురు ఏం చేస్తాడంటే, ఆయన దేవాలయానికి వెళ్తుంటే ఒక కుంటివాడు కూర్చుని ఉంటాడు దేవాలయం ద్వారం దగ్గర. ఇప్పుడు ఎలా బెగ్గర్స్ కూర్చున్నారు, ఆ పేతురు యోహాన్ వెళ్తూ ఉంటే అప్పుడు పేతురు వాళ్ళిద్దరిని చూసి భిక్షగాడు అమ్మా అయ్యా 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 అంటాడు అనమాట. అప్పుడు కాయిన్స్, బంగారం వెండి కాయిన్స్ ఉండేవి. నా దగ్గర వెండి బంగారు కాయిన్స్ లేవు, నా దగ్గర ఏది ఉందో నీకు ఇస్తాను అని చెప్పి పేతురు అంటాడు, కుంటివాని వైపు సూటిగా నా వైపు చూడు అంటాడు. పరిశుద్ధ ఆత్మ మీలో ఉంటే మీ కన్నుల్లోంచి అగ్ని బయటికి వస్తుందన్నమాట. హల్లెలూయా. ఆ కన్నులు చూడు అంటాడు. మీ చేతుల్లో ఎలా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో మీలో ఆత్మ ఉంటే ఇట్ విల్ ఫ్లో త్రూ యువర్ హ్యాండ్స్, త్రూ యువర్ ఐస్, త్రూ యువర్ టంగ్, త్రూ యువర్ క్లోజ్ ఆల్సో. నా చెయ్యి ఇలా పట్టుకో. ఆ కుంటివాని చెయ్యి పట్టుకుంటాడు పేతురు. యేసుక్రీస్తు నామంలో లేచినాడు. ఆమేన్ చెప్పండి. అప్పుడు ఆ కుంటివాని కాళ్ళు బలపడతాయి, లేచి నడుస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో. ఎందుకంటే అందరి పాపాలు ఆయన సిలువలో మోసాడు. మీరు ఏదైనా పొందాలి అంటే తండ్రి నుంచి యేసు నామంలోనే పొందుతారు. ఎందుకంటే యేసు మీ కొరకు సిలువలో మరణించాడు. మీ పాపాలన్నీ యేసు ప్రభుకి అప్పచెప్పండి, అప్పుడు తండ్రిని అడగండి, యేసు నామంలో మీరు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు 9 వరాలు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఒకవైపు ఆయన ఫలములు మనల్ని ఫలములతో నింపుతాడు. ఆత్మ ఫలం అంటారు. గలతీయులు 5:22-23 వచనాల్లో, గలీషియన్స్ 5:20-23. ఆత్మ ఫలము ఏమన్నా ప్రేమ, చెప్పండి, ప్రేమ, ఆనందము, దయ, కనికరము, ఓర్పు, సహనము, మంచితనం. ఇవన్నీ when the Holy Spirit comes, he will fill us with Father's love. He will bring Father's love from heaven and he will pour into the hearts of the people. Okay, are you able to follow? Hallelujah. Romans 5:5. అందుకే మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు, పరలోక తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నాలో యేసు ప్రభు ప్రేమని పోయండి. యేసు ప్రభు ప్రేమతో మీరు నింపబడితే మీరు మన్నించగలుగుతారు, ఓర్చుకుంటారు. మీ ఇంట్లో ఓర్చుకోవాలి, దయ కలిగి ఉండాలి. ఎవరి పట్ల కాదు, మీ ఇంట్లో ఉన్న వృద్ధులైన అమ్మ నాన్న పట్ల, అత్తమామల పట్ల, మీ భర్త పట్ల దయ చూపించాలి. కొన్నిసార్లు మీ పిల్లల్ని దయ చూపించాలి. వాళ్ళు తాగి ఉండొచ్చు, సైతాన్ వాళ్ళని పట్టుకొని, కానీ మీరు దయ చూపించాలి. అప్పుడే మీరు దయ చూపిస్తే దేవుడు దయ చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వెన్ యూ స్టాండ్ విత్ యువర్ హస్బెండ్, వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ ఇన్లాస్, గాడ్ విల్ స్టాండ్ విత్ దెమ్ అండ్ గాడ్ విల్ చేంజ్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపు ఆత్మ ఫలములు, ఇంకొక వైపు ఒక పక్షి 2 రెక్కలతో ఎగిరినట్లుగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆకాశంలో ఎగిరేలాగా చేస్తాడనమాట. ఒకవైపు ఆత్మ వరములు పనిచేస్తాయన్నమాట. ఈ వరములు ఏంటంటే 9 వరాలు అనమాట. 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 1 Corinthians chapter 12 8-10. మీరు ఇంటికి పోయినప్పుడు తప్పకుండా చదవండి. మీకు వాటిని ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గాడ్ విల్ అనాయింట్ యూ విత్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాలెడ్జ్. ఎవరు పరిశుద్ధాత్మ నాకు కావాలనుకుంటున్నారో, పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన ఎలా పనిచేస్తాడనే నాలెడ్జ్ ఉండాలి. అర్థమైందా? మా స్కూల్లో సెయింట్ ఆంథనీ స్కూల్, హిమాయత్ నగర్, నేను అక్కడే 17 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను అనమాట. మా మామగారి స్కూల్. ఒక ఆయ నాతో మాట్లాడుతుంది, నా భర్త ఒక హోటల్లో పనిచేసేవాడమ్మా, అయితే ఓనర్ కొడుకు తుపాకీతో కాల్చి చంపాడు. అదేంటమ్మా అని అడిగాను నేను. అంటే ఆ ఓనర్కి, హోటల్ ఓనర్కి తుపాకీ ఉంచుకునే లైసెన్స్ ఉందన్నమాట. బాబు చిన్నవాడంట, చిన్నవాడు, వాడికి 5 years ఏమో. ఈయన హోటల్లో పని చేస్తున్నాడు సర్వర్గా. ఊరికి అన్నాడంటే, నేను కాల్ చేస్తే చూడు అన్నాడంట నవ్వుతూ. నిజంగానే షూట్ చేశాడు. ఆ అబ్బాయికి తెలియదు అదే. ఇలా ట్రిక్ చేస్తే, ప్రెస్ చేస్తే మరి ఆ బుల్లెట్స్ వెళ్ళిపోయి చచ్చిపోయాడు. అర్థమైందా మీకు? పరిశుద్ధ ఆత్మ కూడా పవర్ అన్నమాట. కానీ అది ఎవరికి వాడాలి, ఎప్పుడు వాడాలి మీరు తెలుసుకోవాలి. గన్ ఎవరికి వాడాలి? దొంగల కోసం వాడాలి. పరిశుద్ధ ఆత్మ చాలా రకాలుగా పనిచేస్తారు. ఒకటి ఏంటంటే
సైతాన్ని డిస్ట్రాయ్ చేయడానికి దేవుడు మనకిచ్చిన గన్ అనమాట. ఆమేన్ చెప్పండి. బికాస్ ఆల్ అవర్ ఎనిమీస్ ఆర్ స్పిరిట్స్. మీరు ఏమనుకుంటున్నారు? డిప్రెషన్ అనేది ఒక దయ్యం, నెగిటివ్ థింకింగ్ అనేది దయ్యం, డ్రింకింగ్ స్పిరిట్, జెలసీ, ప్రైడ్, లస్ట్, ఇవన్నీ దయ్యాలు. 375 crores ఆఫ్ డీమన్స్ ఆర్ రోమింగ్, మూవింగ్ ఇన్ ద ఎయిర్ ఇన్ ఇండియా అలోన్. ఒక వ్యక్తి పాపం చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, విన్నప్పుడు ఆ దయ్యాలు లోపలికి వెళ్తాయి. బట్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ స్పీక్, వెన్ యూ రీడ్, హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఎంటర్. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, వీఆర్ సరౌండెడ్ బై ద డీమన్స్, బికాస్ దే ఆర్ స్పిరిట్స్. అవర్ వెపన్ ఆల్సో షుడ్ బి ద స్పిరిట్. దట్ స్పిరిట్ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్. చెప్పండి, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ద వెపన్. హల్లెలూయా. అందరూ కూడా ఈ జ్ఞానం లేక నశించిపోతున్నారు. హోసియా 4:6 అంటాడు దేవుడు, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్, అబౌట్ ద బైబుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ నాలెడ్జ్ మనకు ఉండాలన్నమాట. పౌలు ఏమంటాడంటే 1 Corinthians 12:1లో, మై చిల్డ్రన్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఐ వాంట్ యూ, ఐ డోంట్ వాంట్ యూ టు బి ఇగ్నోరెంట్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, పౌల్ కాదు, జీసస్, దేవుడు ఏమంటున్నారంటే, నా బిడ్డలారా, పరిశుద్ధాత్మ వరములను గూర్చిన జ్ఞానము మీరు కలిగి ఉండవలెనని నా యొక్క అభిలాష. ఐ డోంట్ వాంట్ యూ టు బి ఇగ్నోరెంట్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మీరు అజ్ఞానంలో ఉండకూడదు. ఇన్ని రకాలుగా దుష్టుడు మీ మీద అటాక్ చేస్తుంటే యూ షుడ్ నో హౌ టు షూట్ ఎట్ దోస్ డీమన్స్. అర్థమైందా? హల్లెలూయా. ఆ 9 వరాలు ఏంటి అని అంటే, అక్కడ మీరు చదివితే 1 Corinthians 12:8 చూడండి. దేవుడు ఒక్కొక్కరికి తన ఇష్ట ప్రకారం అందరికీ ఇస్తాడనమాట. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీరు 10 మంది పిల్లలు, అందరికీ ఇస్తారా లేదా? మీకు 2 పిల్లలు ఉంటే ఒకరికి ఇవ్వకుండా ఉంటారా? లేదు కదా. దేవుడు అందరికీ ఇస్తారనమాట. తన ఇష్టం చొప్పున ఒకరికి వివేకాన్ని ఏమిస్తారు చెప్పండి? వివేకం. ఒకరికి విజ్ఞానం. చెప్పండి, ఒకరికి విజ్ఞానం. ఒకరికి విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. భాషల్లో మాట్లాడే వరం, భాషల్ని వివరించే వరం, ప్రవచన వరం. హల్లెలూయా. అద్భుతములు చేసే వరం, స్వస్థత చేసేవారు. ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఇస్తారో తెలుసా? ముందు తెలుసుకున్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. నానా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు రోగులని స్వస్థపరిచాను, విరిగి నలిగిన హృదయాల్ని ఓదార్చాను, దయ్యాల్ని వెళ్ళగొట్టాను, మన బిడ్డలకి నేను అందరినీ ఆదరించి స్వస్థపరిచా. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తారు నాన్న? ఈ బిడ్డలు చేయాలి కదా నాన్న. కనుక నువ్వు వాళ్ళకి పరిశుద్ధాత్మనివ్వు. అప్పుడు ఇదిగో వాళ్ళ పాపలు అంటే, నాన్న వాళ్ళ పాపాల కొరకు నేను సిలువలో మరణించాను, చూడు నా గాయాలు చూడు, నా చేతులు చూడు, నా హృదయం చూడు, వాళ్ళ కొరకు నేను వాళ్ళ పాపం అంతా నేను భరించాను, కాబట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ. మీరు తెలుసుకోనండి, 2015 సంవత్సరాల నుంచి తండ్రి దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు కూర్చొని నీ కొరకే, ఫర్ యూ అలోన్ హీస్ ప్రేయింగ్. మీరు బైబిల్ ఎలా చదవాలంటే నీ కొరకే అని చదవాలి. నా ఒక్కదాని కొరకే యేసు ప్రభు శిలువలో మరణించారు, నా ఒక్కదాని కొరకే యేసు ప్రభు పరలోకంలో ప్రార్థిస్తున్నారు. నాన్న, ఈ బిడ్డ పరిశుద్ధాత్మని పొందాలి నాన్న, ఈ బిడ్డ బైబిల్ చదవాలి నాన్న. హల్లెలూయా. యేసు ప్రభు అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడే మరి మొదటిసారిగా అప్పర్ రూమ్లో మేడ పై గదిలో పరిశుద్ధాత్మ వచ్చారు. వాళ్ళు పొందారు. ఇప్పుడు మనం అంతా పొందుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోకి వస్తారో, ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. చెప్పండి, నేను పరిశుద్ధాత్మ దేవుని ఆలయము. మీరు లోపలికి చర్చిలోకి వెళ్ళగానే జీసస్ కోసం చూస్తారు కదా. ఈ ఆలయం పాత నిబంధన ఆలయాలు అన్నమాట. ఇవి సొలొమోను రాజు కట్టాడు. కొత్త నిబంధన మరియ తల్లితో ప్రారంభమైంది. ఆమె దేహాన్ని ఆలయంగా మార్చింది. జీసస్ వాజ్ ఇన్ హర్ హార్ట్, ఎస్, ఇన్ హర్ womb, in her mind. Saint Augustine tells, Mother Mary conceived Jesus first in her mind, then in her heart, then in her womb. ఇప్పుడు నువ్వే ఈ మందసం ఎప్పుడు చూసినప్పుడు నేనేమనుకుంటానంటే, ఇది నా శరీరము, ఇది నా హృదయము, ఈ బ్రెడ్ ఉంది కదా, జీసస్ వాక్యం అన్నమాట. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటారు.
హల్లెలూయా, హల్లెలూయా. 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 వాక్యము పరిశుద్ధాత్మ రెండు కలిసే పనిచేస్తాయి అన్నమాట. ఎవరు పరిశుద్ధాత్మ మీరు తెలుసుకోండి కొంచెము. ఆది గ్రంథంలో దేవుడు మొదట భూమి ఆకాశాన్ని సృజించారు. ఫస్ట్ చాప్టర్ మీరు చదవండి. అక్కడ భూమి ఆ చీకటిగా ఉంది, ఆకారం లేనప్పుడు దేవుడు మొదటి మాట మాట్లాడారు. మీరు చూడండి, వెలుగు కలుగును గాక, లెట్ దేర్ బి లైట్. చెప్పండి, ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. అంత చీకటిగా ఉంది, దేవుని నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, వెలుగు కలుగును. ఈ మాటనే యేసు ప్రభు అన్నమాట. అందుకే దేవుడు తండ్రి, దేని నోట్లోంచి పుట్టిన కొడుకు యేసు ప్రభు సన్. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ మాట మాట్లాడాలంటే శ్వాస కూడా రావాలి కదా. నేను ఇలా మాట్లాడితే మీకు వినబడుతుందా? లేదు కదా. అంటే ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి మాట యేసు ప్రభు అయితే, ఆయన ముక్కు రంధ్రాల నుంచి వచ్చిన శ్వాస హోలీ స్పిరిట్ అన్నమాట. బ్రెత్ ఆఫ్ గాడ్ ది ఫాదర్ ఈజ్ హోలీ స్పిరిట్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక మాట వచ్చింది. అయితే ఆ వెలుగుని సృష్టించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఆయన క్రియ జరిపిస్తాడనమాట. తల్లి కడుపులో నిన్ను 9 నెలలు నేను ఇలా రూపుదిద్దింది పరిశుద్ధాత్మ. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, విడుస్తున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. హీఈస్ ద గివర్ ఆఫ్ లైఫ్. చెప్పండి, హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ ద గివర్ ఆఫ్ లైఫ్. Holy Spirit of God is the giver of life. When you breathe out, when you breathe in, that is Holy Spirit in you. That's why you are alive. That's why every minute you have to thank Holy Spirit God. You don't know that you are living, you are thinking because you are eating. No, it is Holy Spirit God. Hallelujah, Hallelujah. 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 ఆయన వచ్చినప్పుడు 9 వరాల్ని నేను లెక్క పెట్టుకుంటున్నాను, మన లోపల పెట్టేస్తాడన్నమాట. మన హృదయంలో ఆయన ఒక్కొక్కటి దాస్తాడు. ఎలా తెలుసా? మనం బ్యాంక్ లాకర్లో నేను నా కుమార్తె కొరకు, నా కోడలి కోసం, నా కొడుకు పెళ్లి కాలేదు కానీ ముందే పెట్టాను అనమాట. నా కోడలి కొరకు, కుమార్తె కొరకు లాకర్లో గోల్డ్ పెట్టేశాను అనమాట. నెక్లెస్, ఇంకా చైన్స్ ఏమేమి ఉంటాయి కదా అవన్నీ. అలాగే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆ 9 వరాల్ని దాస్తాడు. అవి పాడు కాకుండా చూస్తాడు, మనం వాడుకోవాలని కోరుకుంటాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే వివేకం. చెప్పండి, హల్లెలూయా. ఈ వివేకము ఏంటంటే పరిశుద్ధాత్మ ఇచ్చే వివేకం అంతా పరలోకానికి సంబంధించి. ఈ లోక వివేకం ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా మోసం చేయాలి, అంతే ఉంటుంది కదా. చీ 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 మట్టి అంటాడనమాట. మన శరీరము ఏదో దేవుడు ఆత్మ, దీన్ని మీరు ఆత్మగా చూసుకోండి. ఆయన తన పోలికగా మనల్ని సృజించాడంటే ఆత్మగా సృజించాడు. నీ ఒక ఆత్మ, నీ ఆత్మని ఆయన శరీరము అనే మట్టి కుండలో పెట్టాడు. కనుక నా శరీరం అనాలి, నా చీర అనాలి, కానీ నేను అని శరీరాన్ని అనొద్దు. నీ ఒక ఆత్మవి, ఆత్మని మట్టి కుండ అనే శరీరంలో ఉంచాడు. కనుక ఏది ముఖ్యం? ఇది ముఖ్యమా? ఆత్మ ముఖ్యం కదా. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఇదిగో ఈ లోకమంతా చెత్త నాకు. ఫిలిప్పీ 3:8 నుంచి, ఈ లోకం చెత్త, యేసుక్రీస్తు గురించిన జ్ఞానం కోసము నేను ఈ లోకాన్ని చెత్తగా భావిస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకం. సొలొమోను రాజు పాత నిబంధనలో వివేకం కోసం ప్రార్థిస్తాడనమాట. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన 4వ వచనం నుంచి ఆయన రాజు అవుతాడు 30 సంవత్సరాల వయసులో. నాకు వివేకం ఇవ్వు ప్రభు అంటే దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు? నా ప్రజలు నా పాలనలో నేను తీసుకునే నిర్ణయాల్ని బట్టి వాళ్ళు చాలా అభివృద్ధిలోనికి రావాలి. నేను తీసుకునే నిర్ణయాల వల్ల మా ప్రజలు అభివృద్ధిలోనికి రావాలి, కనుక నాకు వివేకం ఇవ్వంటే దేవుడు అంటాడు, ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం నువ్వు అడిగావు, కనుక నువ్వు అడగపోయినా ఎవరికి ఇవ్వనంతటి వివేకంతో పాటు ఎవరికి ఇవ్వని ఐశ్వర్యము, ఇంకా నీకు దీర్ఘాయు కూడా నేను ఇస్తాను చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సొలొమోను రాజు మీరు బైబిల్లో చూస్తే 4 పుస్తకాలు రాస్తాడు. ఒకటి ప్రావర్బ్స్, 3000 ప్రావర్బ్స్ రాస్తాడు. 1005 కీర్తనలు రాస్తాడు. ఈ కీర్తనలు ఇందులో ఉన్నవన్నీ సొలొమోను రాయలేదు. 127, 72 ఆయన రాశాడు. ఆయన కానీ 1005 కీర్తనలు రాస్తాడు బైబిల్లో లేకపోయినా. పరమగీతాలు ఆయనే రాస్తాడు.
ప్రసంగి ఆయనే రాస్తాడనమాట. సొలొమోను రాయని పుస్తకం లేదు. హీ రోట్ అబౌట్ స్టార్స్, హీ రోట్ అబౌట్ ప్లాంట్స్, హీ రోట్ అబౌట్ యానిమల్స్, హీ రోట్ అబౌట్ సో మెనీ థింగ్స్ అనమాట. అందుకే ఆయన జ్ఞానం వినడానికి చాలామంది వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వివేకం మనకి ఇవ్వమని అడగాలి. వివేకం అంటే సమస్యల్ని పరిష్కరించే శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. సొలొమోను రాజు దగ్గరికి ఒక 2 స్త్రీలు వస్తారనమాట. ఆయన ప్రార్థించిన తర్వాత రాజుగా మొదటి రోజు సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు 2 స్త్రీలు వస్తారు. ఒక్క బాబుని తీసుకొని వస్తారు. వచ్చి ఈ బాబు నా బాబు అంటే నా బాబు అంటారు. వాళ్ళిద్దరు కూడా వేశ్య స్త్రీలు, ఒకే ఇంట్లో ఉంటాము, ఇద్దరు ఒకేసారి కన్నాము. కానీ ఈమె తన కొడుకు మీద నిద్రలో కొడుకు మీద పడిపోయి, కొడుకు చచ్చిపోయిన కొడుకుని నా పక్కలో పడుకోబెట్టి ఆమె కొడుకుని నాకు ఇచ్చేసి, అట్లా 2 స్త్రీలు చెప్తారనమాట. ఈ కొడుకు నా కొడుకే, ఆమె కొడుకే చచ్చిపోయాడు. అప్పుడు సొలొమోనే హోలీ స్పిరిట్ చెప్తారు, ఆయనలో పరిశుద్ధ ఆత్మదేవుడు, సొలొమోను ఒక కత్తి తీసుకొని ఇద్దరిని 2 ముక్కలు చేసి ఇద్దరికి ఇచ్చే, ఎందుకంటే నేను కన్నా. అప్పుడు సర్వెంట్స్కి చెప్తాడు కత్తి తీసుకురమ్మని. అప్పుడు ఆ 2 స్త్రీలో ఒక ఆమె అంటుంది, అయ్యా బాబుని ముక్కలు చేయకు, ఆమెకి ఇచ్చేసే. ఇంకొక ఆమె అంటుంది ముక్కలు చేయమని. ఎవరికి ఇస్తాడు సొలొమోను? ఎందుకంటే నువ్వు కన్న తల్లి కాబట్టి బాబుని ముక్కలు చేయదు అని మొదటి సమస్య పరిష్కరిస్తాడు రాజుగా. అప్పుడు అనుకుంటారు దావీదుకి తగ్గ కొడుకుని దేవుడు ఇచ్చారు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఇంట్లో సమస్యల్ని పరిష్కరించడానికి దేవుడు మీకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు. 2వ వరం ఏమంటే విజ్ఞాన వరం అన్నమాట. విజ్ఞానం అంటే పరలోకాన్ని గురించిన విజ్ఞానం. మీకు పరిశుద్ధాత్మ 2వ వరం విజ్ఞాన వరం మీలో పనిచేస్తే, ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు ఆ వ్యక్తి గతాన్ని గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా దేవుడు తెలియజేస్తాడు. ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తూనే ఉంటారు, ఆ వ్యక్తిని గురించి చెప్తారు. యేసు ప్రభు చూడండి, నతానియేలు వస్తూ ఉంటే ఇదిగో కపటం లేని ఇజ్రాయేలుడు అని చెప్తారు. ప్రభా నేను మీకు తెలుసా, నేను నీ కపటం లేనని నా గురించి చెప్తున్నారంటే, ఇప్పుడేంటి నతానియేలు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. ప్రభువు దగ్గరికి రాకముందు చెట్టు కింద ఉంటాడు అన్నమాట. అప్పుడు కూడా చూశాను. హల్లెలూయా. సమార్య స్త్రీ చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నువ్వు 5 భర్తల్ని కట్టుకున్నావు అమ్మా, ఇప్పుడు 6వ వ్యక్తితో ఉంటున్నావు, ఆమె గతం చెప్పాడా లేదా? అప్పుడు ఆమె పశ్చాత్తాపడి ఏడుస్తుంది. ప్రభు చెప్తారు, అలా వద్దమ్మా, ఈ దేహము దేవుని ఆలయం, మీరు ఎప్పుడు దీన్ని చూస్తారో ఇది నా దేహం, ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు ఉన్న ఆలయం పాపం కోసం వాడొద్దమ్మా, దేవుని కోసం వాడాలి. అప్పుడు ఆమె మారిపోతుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు మీలో విజ్ఞాన వరం ఎట్లా పనిచేస్తుందంటే, పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు కలల్లో మీతో మాట్లాడతారు, దర్శనాల్లో మీతో మాట్లాడతారు దేవుడు. ఆదికాండంలో యోసేపు మీరు చూస్తే కలల్లో దేవుడు మాట్లాడారు. ఆయన పన లేచి నిలబడితే సోదరులు వంగి నమస్కారం. అంటే 17 సంవత్సరాల వయసులో మీరు పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీ భవిష్యత్తు ఏంటో దేవుడు మీకు చెప్తారనమాట. అందుకే గెట్ కనెక్టెడ్. మీ స్పిరిట్ ఇది దేవుడు పరిశుద్ధాత్మ అనుకుంటే, మీ ఆత్మ పరిశుద్ధాత్మతో గ్రాఫ్టింగ్ జరగాలి. ఎలా జరుగుతుందంటే, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఏ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చి మీ ఆత్మని గ్రాఫ్టింగ్ చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ మీ ఆత్మలోకి జ్ఞానాన్ని అంతా పోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 9 వరాలు ఉన్నాయి. మీరు క్యాథలిక్ హబ్ దాంట్లో చూడొచ్చు, నేను దాంట్లో కంటిన్యూ చేస్తాను. విశ్వాసం 3వ వరం ఏంటంటే విశ్వాసం. నేను వరుసగా చెప్పట్లేదు, కానీ విశ్వాసం ఏంటంటే అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నువ్వు దేనికోసం నిరీక్షిస్తున్నావో దాని విషయంలో నిస్సందేహంగా ఉండాలి. నా కొడుకు పెళ్లి కోసం నేను ఎదురు చూస్తున్నాను, దేవుడు చేస్తారు. ఆ అమ్మాయిని ఎప్పుడో సృష్టించారు, నా కొడుకు తర్వాత ఎక్కడో ఉంది, టైం వచ్చినప్పుడు దేవుడు చూపిస్తారు. కాబట్టి నేను వరీ కాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మీకు ఎంత విశ్వాసం. ఒక రక్తస్రావ రోగి అనుకుంటుంది, ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత అనుకుని, తాకిందా లేదా? స్వస్థత కలిగిందా లేదా? చెప్పండి. మీరు ఏది అనుకుంటారో యేసు ప్రభు నాకు చేస్తారని అది జరుగుతుంది. నెగిటివ్గా ఎప్పుడు మీరు అనుకోకండి.
బైబిల్ చదవనప్పుడు సైతాన్ మాట్లాడతాడు, నీ కొడుకు మారడు, మీ ఆయన మారడు అని. మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే మీలో బైబిల్ వాక్యం లేదనమాట. అందుకే బైబిల్ బాగా చదవండి. పరిశుద్ధ ఆత్మ ఎవరిలోకి వస్తారంటే ఎవరిలో బైబిల్ గ్రంథం జ్ఞానం ఉంటుందో వాళ్ళలోకి వస్తారు. కనుక మీరు బైబిల్ని చదవండి. మీకు ఎంత ఫెయిత్ అంటే మీరు ఎప్పుడు కూడా మీ ఫీలింగ్స్ని బట్టి మాట్లాడొద్దు, మీ యొక్క ఫెయిత్ని బట్టి మాట్లాడండి. మీకు ఎంత విశ్వాసం ఉంటే అది దేవుడు మీకు చేస్తారు. మోర్ ఫెయిత్ యూ విల్ బి మోర్ స్ట్రాంగ్, లెస్ ఫెయిత్ యూ విల్ బి వీక్. నో ఫెయిత్ నో లైఫ్. మీలో లైఫ్ బాగా ఉండాలంటే మీకు బాగా ఫెయిత్ ఉండాలి. అర్థమైందా? యేసు నా పాపాలు మన్నిస్తారు, మా కుటుంబంలో ఆశీర్వదిస్తారు, నన్ను స్వస్థపరుస్తారు, నన్ను సేవలో వాడుకుంటారు. మీరు నోటితో ఏం చెప్తారో దేవుడు మీ విశ్వాసం అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ హీ విల్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్ ఎప్పుడు వస్తుందంటే బైబిల్ చదివినప్పుడు వస్తుంది, థ్యాంక్స్ చెప్పినప్పుడు వస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఇంతకుముందు జరిగిన దానికి వందనాలు చెప్పండి. ఇప్పుడు ఇది జరగలేదని కోపంగా నిరుత్సాహంగా యవ్వనస్తులు అంటారు, ఎందుకమ్మా చర్చికి వెళ్ళాలి, మా పాప ఎందుకు వెళ్ళాలి అంటే తను వీసా దొరకాలి అమెరికాకి అనమాట. ఆ రోజు పాస్పోర్ట్ నేను ఇప్పుడు దొరకకపోతే చూసుకోనింది. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అందరికీ వాక్యం చెప్తా. 11 o'clockకి వెళ్ళింది, 5 minutes తర్వాత ఫోన్ చేసింది, వీసా వచ్చింది మమ్మీ అని. అంటే ఇప్పుడు వీసా వచ్చింది కాబట్టి జీసస్ ఉన్నారు అనమాట. ప్రైజ్ ది లార్డ్. యవ్వనస్తులు అలా ఉంటారు, మనం అలా ఉండకూడదు. అర్థమైందా? దేవుడు చేస్తారు, ఆయన సమయంలో తప్పకుండా చేస్తారు. గర్భం ధరించగానే పిల్లలు పుట్టారు కదా, 9 నెలలు వెయిట్ చేయాలి కదా. గొలుసు ఇస్తావు, గోల్డ్ స్మిత్కి కొంచెం వెయిట్ చేయాలి. మీరు ఏది అడిగారో ఆయన చిత్త ప్రకారం ఆయన సమయంలో చేస్తారు. ఎందుకంటే మీ కొరకు రక్తం చిందిన యేసు ఈ దీవెనలు ఇవ్వడం చాలా సులభం. ఆయన మరణించిందే మీకు పరిశుద్ధాత్మని ఇవ్వాలని. మనందరినీ ఆయన చేతిలో మంచి పాత్రలుగా వాడుకుంటాడు. అందరూ లేచి నిలబడదాం, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేసుకుందాం. మిగతా వరాలు మీరు క్యాథలిక్ హబ్లో చూడొచ్చు, లేదా జెస్సింత్ టీవీలో కూడా మీరు చూడొచ్చు. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం ప్రభా. మీరు యేసు ప్రభుని మా కోసం సిలువలో బలిగా ఇచ్చారు, వందనాలు యేసయ్య. మా కొరకు రక్తం చింది మమ్మల్ని శుద్ధి చేశారు ప్రభా. తండ్రి కుడి ప్రక్కన మా కోసం ప్రార్థిస్తూ నాయనా మాకు పరిశుద్ధాత్మని ఇచ్చారు, మీకు వందనాలు. మాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవో మీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మాలో ఎంత మలినం ఉందో మీకు తెలుసు ప్రభా. మాలో ఉన్న మలినం తీసేసి యేసు ప్రభులాగా మమ్మల్ని మార్చండి. యేసు ప్రభు మేఘాల్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రభు చేతిలో అప్పచెప్పండి పరిశుద్ధాత్మదేవా. అయ్యా మమ్మల్ని నడిపించండి, మాకు తండ్రిగా ఉండండి, నాయకుడిగా ఉండండి. బైబిల్ ఎలా చదవాలో సాయం చేయండి ప్రభా, ఎలా ప్రార్థించాలో సాయం చేయండి ప్రభా, ఎలా దేవుని స్తుతించాలో సాయం చేయండి, దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదో సాయం చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మని పొందుకొని యేసు ప్రభుకి సాక్షులుగా జీవించుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.